హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సోది లేకుండా డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన శంకర్ మూవీ గేమ్ చేంజర్ మూవీతో భారీ డిజాస్టర్ని తన అకౌంట్లో వేసుకుంది. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ చూసుకుంటే మంచి కంటెంట్ ఉన్న స్టోరీ, కానీ స్క్రీన్ ప్లే చాలా పెద్ద దెబ్బతీసింది. గేమ్ చేంజర్ మూవీ 7 గంటల డ్యూరేషన్ ఉన్న గేమ్ చేంజర్ మూవీని ఫైనల్ కట్లో 2 గంటల 45 నిమిషాలు కట్ చేశారు. అయితే ఈ ఫైనల్ కట్ మీద ఆ మూవీ డైరెక్టర్ శంకర్ గారు కూడా గేమ్ చేంజర్ ఫైనల్ అవుట్పుట్ మీద అసంతృప్తిగా ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు కూడా తనకు గేమ్ చేంజర్ ఫైనల్ కట్ వచ్చి 2 గంటల 45 నిమిషాలు మాత్రమే కావాలని ఫోర్స్ చేయడం వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదా వేరే అదర్ ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు. కానీ ఫైనల్ అవుట్పుట్ మీద మాత్రం మూవీ తీసిన డైరెక్టరే సంతృప్తిగా లేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అలాంటి భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ పెద్ది మూవీ. రీసెంట్ గా పెద్ది మూవీ టీజర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో దాంట్లో ఫస్ట్ షాట్ అదిరిపోయేలా కట్ చేశారు బుచ్చిబాబు సన పెద్ది మూవీ ఫస్ట్ షాట్ తో హైప్ ని భారీగా పెంచేశారు. అయితే పెద్ది మూవీ ఇలా ఉండగా రామ్ చరణ్ RC16 నెక్స్ట్ మూవీ ఎవరితో తీస్తారు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రజెంట్ ట్రెండ్. రీసెంట్ గా వస్తున్న రూమర్స్ ప్రకారం సందీప్ రెడ్డి వంగతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్టు కూడా రూమర్స్ వచ్చాయి. అలానే నెక్స్ట్ మూవీ వచ్చేసి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కూడా ఒక మూవీ వస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ అంతా ఎంతవరకు నిజం అనేది తెలియాలి. అయితే ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ గానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ అఫీషియల్ గా వాళ్ళ మూవీ గురించి ఏం అనౌన్స్ చేయలేదు. అయితే మన దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ తో చెప్తున్నాను. అయితే సందీప్ రెడ్డి వంగ గారితో మాత్రం మూవీ కన్ఫర్మ్ అయితే కానీ త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే మూవీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. యాక్చువల్ గా త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ తో చేయాల్సి ఉండే, కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్రెడీ అట్లీతో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసింది. సో త్రివిక్రమ్ తో ఇప్పట్లో సినిమా లేనట్టే అల్లు అర్జున్ కాంబినేషన్ లో. సో ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం త్రివిక్రమ్ హీరో వెంకటేష్ గారికి ఒక స్టోరీ వినిపించినట్టు రూమర్స్ వస్తున్నాయి. సో దానికి ఆయన కూడా ఓకే చెప్పినట్టు రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మాక్సిమం 99% త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ రాదు. ఎందుకంటే పెద్ద మూవీ తర్వాత సుకుమార్ కూడా లైన్ లో ఉన్నారు. సో ఒకవేళ సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రావాల్సిన మూవీ స్టోరీ ఇంకా రెడీ కాలేదు. సో సుకుమార్ ఇంకా స్టోరీ రైటింగ్ పనిలోనే బిజీగా ఉన్నారు. సో ఒకవేళ సుకుమార్ మూవీ పోస్ట్ పోన్ అవుతే నెక్స్ట్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగతో మూవీ అయితే ఫైనల్ అవ్వచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాత్రం మాక్సిమం సినిమా లేనట్టే. సో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ జస్ట్ రూమర్స్ మాత్రమే. సో ఇది గైస్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కంటెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నేను మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ చేయగలను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.